So hi guys, welcome to the another video of the homonyms and homophone series. సో ఈ వీడియోలో మనం 150 నుంచి 200 వరకు ఉన్న హోమోనిమ్స్ అలానే హోమోఫోన్స్ అయితే చూస్తాం. సో ఈ సిరీస్ మొత్తం కూడా హోమోనిమ్స్ అండ్ హోమోఫోన్సే ఉంటాయి. సో వీటితో పాటు ప్యారలల్ గానే మనకి ఫ్రేజల్ వెర్బ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సో కావాలంటే మీరు ఛానల్లో చెక్అవుట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అలానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో అవి కూడా మన ఛానల్లో ఉంటాయి, చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి డిసీజ్. సో డిసీజ్. సో ఈ డిసీజ్ అంటే ఏంటంటే జబ్బు అనమాట, ఇల్నెస్. సో జబ్బు వచ్చిందంటారు కదా, రోగం వచ్చిందంటారు కదా, ఆ డిసీజ్ అనమాట ఇది. సో ఈ డిసీజ్ వచ్చేసి డు టై అనమాట, అంటే చనిపోవడం. సో డిసీజ్ అంటే పూర్తిగా చనిపోవడం అనమాట. ఈ డై వచ్చేసి ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైవర్స్. సో ఈ డైవర్స్ అంటే ఏంటంటే రకరకాల భిన్న భిన్న జాతులు అంటారు కదా, అలా అనమాట. అంటే ఒకే దాంట్లో డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవ్వడం అనమాట. ఈ డైవర్స్ అంటే ఏంటంటే మనకి వాటర్లో స్విమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, డైవర్స్. సో వాళ్ళని డైవర్స్ అంటారు అనమాట. సో పీపుల్ హూ స్విమ్ అండర్ వాటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెడ్యూజ్, డిడక్ట్. సో డెడ్యూజ్ అంటే ఏంటంటే టు డిరైవ్ యాజ్ ఎ కంక్లూజన్, అంటే చివరికి తీసుకురావడం, కంక్లూజన్కి తీసుకురావడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిడక్ట్ అంటే కటింగ్ అనమాట, సబ్స్ట్రాక్ట్. సో దే డెడ్యూస్ ద కేస్ ఇంటూ ఫైనల్స్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఆ కేసుని కంక్లూజన్కి తీసుకొచ్చేసాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫీ. సో డిఫే అంటే ఏంటంటే డిజోబే, సో ఫాలో అవ్వకపోవడం అనమాట, ఒబే చేయకపోవడం రూల్స్ని. నెక్స్ట్ వచ్చేసి డైఫే అంటే టు వర్షిప్ ఆర్ రిగార్డ్ యాజ్ ఎ గాడ్. సో దేవుడిలాగా వర్షిప్ చేయడం అనమాట. సో దేవుడిలా కొలవడం అనమాట డైఫీ అంటే. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ. సో డెలివరెన్స్ అంటే ఏంటంటే సెట్టింగ్ ఫ్రీ అనమాట, రెస్క్యూ ఆర్ రిలీజ్. సో ఫ్రీగా వదిలేయడం అనమాట. సో రెస్క్యూ చేయడం అనమాట, రిలీజ్ చేసేయడం. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ అంటే డెలివరింగ్ సంథింగ్ అనమాట. సో ఏదైనా డెలివరీ ఇవ్వడం అనమాట, యాక్ట్ ఆఫ్ డెలివరింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిక్రే ఆర్ డిస్క్రీ. సో డిక్రీ అంటే ఏంటంటే టు పబ్లిక్లీ క్రిటిసైజ్ అనమాట. సో పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం అనమాట డిక్రే అంటే. నెక్స్ట్ వచ్చేసి డెస్క్రే. సో డెస్క్రై అంటే ఏంటంటే టు సీ ఆర్ నోటీస్ సంథింగ్ ఆర్ సమ్ వన్. సో ఏదన్నా దేనైనా నోటీస్ చేయడం అనమాట, దూరం నుంచి అయినా దగ్గర నుంచి అయినా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డన్. సో డోన్ అంటే ఏంటంటే టు కమ్యూనికేట్ దట్ సంథింగ్ హ్యాస్ ఎండెడ్ అనమాట. సో ఏదైనా ఎండ్ అయిపోయింది అంటే కంప్లీట్ అయిందని కమ్యూనికేట్ చేయడం, డన్ అంటాం కదా. సారీ, డోన్ కాదు, అది డన్. సో డన్, అలాగే డన్. ఈ డన్ వచ్చేసి ఏంటంటే ఆఫ్ ఏ డల్ అనమాట, డల్ కలర్ అనమాట. సో డల్ గ్రేష్ బ్రౌన్ కలర్ అనమాట. సో దాన్ని డన్ అంటారు. సో ఇది డన్. మనకి డన్ అంటే ఇలా ఫింగర్ చూపిస్తాం కదా, సో ఇలా డన్ కంప్లీట్ అయిందని ఆ డన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి డోజ్. సో డోజ్ అంటే ఏంటంటే టు స్లీప్ లైట్లీ, అంటే లైట్గా పడుకోవడం అనమాట, తక్కువసేపు పడుకోవడం. నెక్స్ట్ వచ్చేసి డోజ్ అంటే ఏంటంటే అన్ అమౌంట్ ఆర్ మెడిసిన్ ఆర్ ఎ డ్రగ్. సో డోజ్ అంటే ఏంటంటే లైట్గా పడుకోవడం. డోస్ అంటే ఏంటంటే ఏదైనా మనకి డోస్ ఉంటుంది కదా, సో రోజుకి ఇంత డోస్ వేసుకోవాలని, సో అలా అంత డోస్ వేసుకోవడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్యామ్న్. సో డ్యామ్ అంటే ఏంటంటే బ్యారియర్, తెలిసిందే కదా, అబ్స్ట్రాక్ట్. సో వాటర్ నాపేది. నెక్స్ట్ వచ్చేసి డ్యామ్ అంటే టు కండెమ్ అనమాట. సో డ్యామ్ అంటే కోపంలో చేసే ఒక ఎమోషన్ అనమాట. డ్యామ్ యూ షటప్ అంటారు. అంటే ఏంటంటే చాలు ఇంకా సోది నువ్వు ఆపని, అంటే ఏంటంటే కండెమ్ చేయడం అనమాట. సో ప్రతిఘటించడం అనమాట. సో అదొచ్చేసి డ్యామ్ను. సో నెక్స్ట్ వచ్చేసి డంగ్. సో డంక్ అంటే ఏంటంటే ముంచడం అనమాట. సో బిస్కెట్ని మనం పాలలో ముంచుకుంటాం కదా, ఇలా అనమాట. సో డంగ్ అంటే ఏంటంటే వేస్టేజ్ అనమాట, యానిమల్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద బాడీస్ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ వచ్చేసి డల్ అంటే నీరసంగా ఉండడం, నాట్ ఇంట్రెస్టింగ్ ఆర్ ఎగ్జైటింగ్. డాల్ అంటే బొమ్మ అనమాట, చిల్డ్రన్స్ టాయ్ దట్ లుక్స్ లైక్ ఏ స్మాల్ పర్సన్ ఆర్ బేబీ. సో మనకి ఉంటాయి కదా బార్బీ గర్ల్స్, సో ఇలాంటివి అనమాట డాల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియంట్. సో ఎఫెక్టివ్ అంటే ప్రొడ్యూసింగ్ ద డిజైర్డ్ రిజల్ట్. సో కావాల్సిన రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం. సో ఎఫిషియంట్ ఏంటంటే తక్కువ వర్క్ చేసి ఎక్కువ ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేయడం అనమాట. వర్కింగ్ ఇన్ ఏ వే దట్ డస్ నాట్ వేస్ట్ ఏ రిసోర్స్. సో రిసోర్స్ ఏమీ వేస్ట్ అవ్వకుండా వర్క్ చేయడం అనమాట. దానికి డిఫరెన్స్ ఎఫెక్టివ్కి ఎఫిషియెంట్కి ఉన్న డిఫరెన్స్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి ఇలిసిట్. సో ఎలిసిట్ అంటే టు డ్రా అవుట్ అనమాట. సో ఏదైనా బయటకు తీసుకురావడం. ఇలిసిట్ అంటే ఏంటంటే ఇల్లీగల్ అనమాట, సో నాట్ లీగల్ అనమాట. సో ఎలిసిట్ అంటే దేన్నైనా బయటకు తీసుకురావడం. సో అది ఏదైనా అవ్వచ్చు, ఎవిడెన్స్ అవ్వచ్చు, ఒకళ్ళ దగ్గర న్యూస్ అవ్వచ్చు. సో ఏదైనా బయటకు లాగడం. ఇలిసిట్ అంటే ఏంటంటే అన్యాయం అనమాట, ఇల్లీగల్గా. సో న్యాయంగా కాకుండా ఫర్బిడెన్ అంటే మూసివేసిన వాటి నుంచి బయటకి ఏదైనా చేస్తే, పని చేస్తే దాన్ని ఇలిసిట్ అంటారు. సో మూసివేసినవి అంటే దాని అర్థం ఏంటంటే న్యాయబద్ధంగా లేనివని.
నెక్స్ట్ వచ్చేసి ఎమిగ్రాంట్, ఇమిగ్రాంట్. సో, ఎమిగ్రాంట్ అంటే ఏంటంటే పర్సన్ హూ లీవ్స్ వన్ కంట్రీ ఫర్ అనదర్ కంట్రీ. సో, ఇక్కడి నుంచి ఎళ్తే సో, అతను ఎమిగ్రాంట్ అనమాట. సో, అక్కడున్న వాళ్ళకి తను ఇమిగ్రెంట్ అనమాట. సో, అర్థమైందా? ఇమిగ్రెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఇండియాలో ఉన్నాడు. సో, ఇక్కడి నుంచి తను అమెరికా వెళ్తున్నాడు. సో, ఇండియా నుంచి అమెరికా వెళ్తున్నాడు కాబట్టి ఇండియా వాళ్ళకి తినేమవుతాడంటే ఎమిగ్రెంట్ అవుతాడు. బట్ ఏంటంటే అమెరికా వాళ్ళకి తను ఇమిగ్రెంట్ అవుతాడనమాట. అంటే వాళ్ళు అక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇమిగ్రెంట్ అనమాట. సో, ఇమిగ్రాంట్‌కి ఉన్న డిఫరెన్స్ అదే. నెక్స్ట్ వచ్చేసి ఎమిగ్రేటు, ఇమిగ్రేటు. సో, ఎమిగ్రేటు, ఇమిగ్రేటు. ఇప్పుడు చూసిందేంటి? ఎమిగ్రాంట్, ఇమిగ్రాంట్. సో, 2 ఒకటేననమాట. సో, టు లీవ్ వన్స్ కంట్రీ సేమ్. ఇది కూడా సేమ్ ఇప్పుడు చెప్పిందే. నెక్స్ట్ వచ్చేసి ఎమినెంటు, ఇమినెంటు, ఇమెనెంటు. సో, ఇమినెంట్ అంటే ఏంటంటే ప్రామినెంట్ అనమాట. సో, ప్రఖ్యాతం అనమాట. అంటే ప్రసిద్ధి చెందిన ఇలాగ ఎమినెంట్ పర్సన్ అంటారు కదా! అంటే ఒక స్పెషల్ పర్సన్ అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి ఇమినెంట్. ఇమినెంట్ అంటే ఖచ్చితంగా అని అబౌట్ టు హ్యాపెన్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందనేది. నెక్స్ట్ వచ్చేసి ఇమానెంట్. ఇమానెంట్ ఏంటంటే ఇన్‌హెరెంట్ అనమాట. సో, ఆహ్, ఏదైనా బాడీలో ఉంటది కదా! సో, సంథింగ్ ఆహ్ సో, అంతరాత్మ అంటారు కదా! సో, అలా అనమాట. ఇమ్మానెంట్ అంటే చెప్పాలంటే అంతరాత్మ అంటారు కదా! సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇమ్మానెంట్ అంటే అంతరాత్మ. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్, ఎష్యూర్, ఇన్ష్యూర్. సో, ఎన్ష్యూర్ అంటే ఏంటంటే టు మేక్ ష్యూర్ బై డబుల్ చెకింగ్ అనమాట. అంటే ఏంటంటే ఎన్ష్యూర్ యూ షుడ్ చెక్ యువర్ వాలెట్ ఇఫ్ యూ ఆర్ బ్రింగింగ్ విత్ యూ ఆర్ నాట్. అంటే ఏంటంటే మనం డబుల్ చెక్ చేసుకోవడం అనమాట. వాలెట్ తీసుకొస్తున్నామా లేదా అని. నెక్స్ట్ వచ్చేసి ఎష్యూర్. ఎష్యూర్ అంటే గ్యారంటీ అనమాట. సో, ఐ అష్యూర్ యూ దట్ దిస్ ప్రొడక్ట్ విల్ వర్క్ ఫర్ 2 ఇయర్స్ అని. అలా అష్యూర్ అంటే గ్యారంటీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్ష్యూర్ అనమాట. ఇన్ష్యూర్ అంటే ఇన్సూరెన్స్ అనమాట. టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్, ఇన్ష్యూర్. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీడే, ఎవ్రీడే. సో, ఎవ్రీడే అంటే ఏంటంటే రొటీన్ వర్క్ అనమాట. కామన్ ప్లేస్ సేమ్ అదే పని అదే అనమాట. ఎవ్రీడే అంటే ఈచ్ డే అనమాట. అంటే ఒకటి సక్సెషన్ అనమాట. సో, ఒకదానికొకటి కౌంట్ అవ్వడం దాని తర్వాత నెక్స్ట్ అలా అనమాట. ఎవ్రీడే అంటే సేమ్ అదే రొటీను. ఎవ్రీడే అంటే సో, ఒకదాని రోజు తర్వాత ఇంకోటి. సో, సేమ్ అది కూడా రొటీన్ లెక్కే వస్తది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనివబుల్ ఆర్ ఎన్వియస్. సో, ఎన్వియబుల్ అంటే ఏంటంటే డిజైరబుల్. వెరీ డిజైరబుల్ అనమాట. సో, ఎందుకంటే అలా ఉంటే బావుండు, అలా ఉండాలి, అలా అనుకునేవాడు అనమాట. ఎన్వియబుల్ అంటే. ఎన్వియస్ అంటే జెలస్ అనమాట. సో, ఒకళ్ళని చూసి జెలస్ అయితే దాన్ని ఎన్వియస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎన్వలప్. ఎన్వలప్ అంటే సరౌండ్ అనమాట. ఏదైనా సరౌండ్ చేసేయడం. నెక్స్ట్ వచ్చేసి ఎన్వలప్. వస్తది లాస్ట్‌లో. వచ్చిందంటే ఆ ఎన్వలప్ అంటే కవర్ అనమాట. సో, లెటర్‌కి లోపల రాస్తాం కదా! దాన్నే ఐ మీన్ లెటర్ రాసిన తర్వాత ఇందులో కవర్‌లో పెడతాం కదా! దాన్ని ఎన్వలప్ అంటారు. సో, ఎన్వలప్ అంటే ఏంటంటే సరౌండ్ చేయడం. టు సరౌండ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షన్, ఎక్సెప్షనల్, ఎక్సెప్షనబుల్. సో, ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఎక్స్‌క్లూజన్ అనమాట. సో, అది దానికి డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, అన్నీ ఒకలా ఉంటే అదొకటి డిఫరెంట్‌గా ఉంటే దాన్ని ఎక్సెప్షన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షనల్. ఎక్సెప్షనల్ అంటే ఎక్సలెంట్ అనమాట. అసల అన్‌బీటబుల్ అనమాట. వండర్‌ఫుల్ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షనబుల్. సో, ఎక్సెప్షనబుల్ అంటే ఏంటంటే లయబుల్ టు అబ్జెక్షన్ ఆర్ డిబేట్ అనమాట. సో, ఏదైనా అబ్జెక్షన్‌కి సంబంధించిందనమాట. ఇప్పుడు కోర్ట్‌లో మనకి ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే మనకి అబ్జెక్షన్ అంటారు కదా! సో, అలా అనమాట. సో, అది ఎక్సెప్షనబుల్. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్. ఎలిజిబుల్ అంటే క్వాలిఫైడ్ అనమాట. సో, సర్టిఫైడ్. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్. ఎలిజిబుల్ అంటే డిఫికల్ట్ టు ఇంపాసిబుల్ టు రీడ్ అనమాట. అంటే ఏంటంటే అసలు చదవడానికి చాలా కష్టంగా ఉంటదనమాట. సో, అలాంటి దాన్ని ఎలిజిబుల్ అంటారనమాట. సో, ఎలిజిబుల్ అంటే ఏంటంటే క్వాలిఫైడ్ ఆర్ సర్టిఫైడ్ లేదా ఎలిజిబుల్ అంటే చదవడానికి కష్టంగా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సీడింగ్‌లీ. ఎక్సీడింగ్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ అనమాట. అంటే చాలా తీవ్రంగా అనమాట. ఎక్సెసివ్‌లీ అంటే ఎక్స్‌ట్రా అనమాట. సర్‌ప్లస్. ఎక్సీడింగ్ నార్మల్ అంటే డైలీ ఉండేదానికన్నా ఎక్కువనమాట. సో, ఎక్సీడింగ్‌లీ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ, ఎక్సెసివ్‌లీ అంటే సర్‌ప్లస్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్టింగ్. ఎగ్జాస్టింగ్ అంటే కాజింగ్ ఫాటిగ్యూ ఆర్ వేరీనెస్. అంటే ఏంటంటే ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతున్నారంటే ఏంటంటే ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుందని. ఇంకా తన దగ్గర అసలు ఎనర్జీ లేదు పడిపోవడానికి రెడీగా ఉన్నాడని. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్టివ్. ఎగ్జాస్టివ్ అంటే వెరీ థొరో అండ్ కంప్లీట్ అనమాట. అంటే కంప్లీట్‌గా అనమాట. ఎగ్జాస్టివ్‌గా అంటే ఇంక అసలేమీ వదలకుండా అని కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్‌గా అని. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్టెడ్. ఎగ్జాస్టెడ్ అంటే సేమ్ అలాగే టైర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పర్ట్. ఎక్స్‌పర్ట్ అంటే స్పెషల్ నాలెడ్జ్ ఆర్ స్కిల్ అనమాట. అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ అనమాట. ఎక్స్‌పర్ట్ అంటే చాలా స్కిల్ ఉన్న పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పెక్ట్. ఎక్స్‌పెక్ట్ అంటే యాంటిసిపేట్ టు లుక్ ఫార్వర్డ్ టు. అంటే ఏంటంటే తర్వాత జరగొచ్చు. ఎక్స్‌పెక్టెడ్ అంటాం కదా! ఎక్స్‌పెక్టెడ్ డేట్ అని అలా అనమాట.
ఈ ఎక్స్‌పెక్ట్ వచ్చేసి నాట్ ఇంక్లూడింగ్ అనమాట. సో, ఎవ్రీవన్ కెన్ ఎంటర్ దిస్ హౌస్ ఎక్సెప్ట్ యూ అంటాం. సో, ఆ ఎక్సెప్ట్ ఏంటంటే నువ్వు తప్ప అని. సో, ఇంక్లూడ్ చేయకుండా అని. నెక్స్ట్ వచ్చేసి యాక్సెప్ట్. సో, యాక్సెప్ట్. సో, దేన్నైనా యాక్సెప్ట్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం అంటారు. సో, యాక్సెప్ట్ అంటే టు రిసీవ్ అనమాట. ఏదైనా తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్. ఎకనామికల్ అంటే అవాయిడింగ్ వేస్ట్ అనమాట. సో, పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం అనమాట. ఎకనామికల్‌గా ఉండడం అంటే పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం. సో, నెక్స్ట్ వచ్చేసి ఎకానమిక్ అంటే ఏంటంటే రిలేటింగ్ టు ట్రేడ్, ఇండస్ట్రీ ఆర్ మనీ అనమాట. సో, ఏదన్నా ట్రేడ్ గాని, మనీ గాని, ఇండస్ట్రీకి సంబంధించింది గాని ఉంటే దాన్ని ఎకానమిక్ అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకానమిక్స్. ఎకానమిక్స్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ టు ఎకానమీ అనమాట. సో, ఎకానమీకి సంబంధించిన సబ్జెక్ట్‌ని ఎకానమిక్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫేర్. ఫేర్ అంటే మనీ పెయిడ్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్. సో, ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఫేర్ ఉంటాయి కదా! సో, ఫేర్ అంటే కాస్ట్ అనమాట. మనం బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా ఫేర్ ఉంటది కదా! అది. నెక్స్ట్ వచ్చేసి ఫేర్. ఫేర్ అంటే ఫుడ్ కూడా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్. ఫెయిర్ అంటే లైట్ స్కిన్‌డ్. సో, లైట్ స్కిన్ పర్సన్స్ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళని ఫెయిర్ పర్సన్ అంటారు. సో, యూ లుక్ సో ఫెయిర్ అంటాం కదా! అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్. ఈ ఫెయిర్ అంటే ఏంటంటే జస్ట్, హానెస్ట్ అనమాట. సో, యూ షుడ్ బి లైక్ ఫెయిర్ పర్సన్. యూ షుడ్ నాట్ బి బయాస్డ్ అని. సో, అంటే ఫెయిర్ అంటే ఎటు కాకుండా ఉండడం. అంటే బయాస్డ్‌గా ఎటు కాకుండా ఎటు ఎక్కువ బయాస్ చూపించకుండా హానెస్ట్‌గా ఉండడం అలా. నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్. ఫెయిర్ అంటే కార్నివాల్ అంటే జాతర అనమాట. సో, సింపుల్‌గా మనకి ఫెస్టివల్స్ ఉంటాయి చూసారా? ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అని. సో, ఆ ఫెయిర్ అంటే అదే అనమాట. సో, అదొక రకమైన జాతర, ఫెస్టివల్ అని. నెక్స్ట్ వచ్చేసి ఫియర్. ఫియర్ అంటే ద ఫీలింగ్ వెన్ స్కేర్డ్ ఆర్ ఇన్ డేంజర్ అనమాట. సో, ఏదైనా భయం కలిగి ఉంటది కదా! సో, దాన్ని ఫియర్ అంటారనమాట. ఇంకోటొచ్చేసి ఫెరే. ఫెరే అంటే కంపానియన్ అనమాట. సో, తోటివాడు. కంపానియన్ అంటే ఫెరే అంటే కంపానియన్. సో, ఇందులో వచ్చేసి మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చూడండి. ఫెయిరే అలాగే ఫియర్ అనమాట. సో, ఇవన్నీ అందులో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్. ఫేజు. ఈ ఫేజ్ వచ్చేసి ఏంటంటే టు డిస్టర్బ్ ఆర్ బోదర్ అనమాట. సో, ఎవరినైనా డిస్టర్బ్ చేయడం, భయపెట్టడం, బోదర్ చేయడం, ఇరిటేట్ చేయడం, అన్నాయ్ చేయడం అనమాట ఫేజ్ అంటే. ఈ ఫేజ్ ఏంటంటే స్టేజ్ ఇన్ ద డెవలప్‌మెంట్ ఆర్ సంథింగ్ అనమాట. అంటే ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయి కదా! ఇప్పుడు సపోజ్ ఒక బటర్‌ఫ్లై కుకూన్ నుంచి ఆ బటర్‌ఫ్లై అవ్వాలంటే నంబర్ ఆఫ్ ఫేజెస్ దాటుకుంటూ వెళ్ళాలి కదా! ఒక ఫ్రాగ్ టాడ్‌పోల్ నుంచి టాడ్‌పోలో లార్వా అంటే ఎగ్ నుంచి ఒరిజినల్ ఫ్రాగ్ ఫార్మ్‌లోకి రావాలంటే బోలెడన్ని స్టేజెస్ దాటాలి. టాడ్‌పోల్, లార్వా అలా అని. సో, అలా అనమాట. ఫేజెస్ అంటే నంబర్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఫేజెస్ అనమాట. అవి ఫేజ్ అంటారు. సో, ఇక్కడ చందమామ ఇక్కడ ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్‌కి లేదా న్యూ మూన్ నుంచి ఫుల్ మూన్‌కి చేంజ్ అవ్వడానికి ఎన్ని ఫేజెస్ చేంజ్ వస్తది అలా అనమాట. సో, అదొచ్చేసి ఫేజ్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్దర్. సో, ఫార్దర్ అంటే దూరం అనమాట. ఫర్దర్ అంటే ముందుకనమాట. సో, ఫార్దర్ అంటే గ్రేటర్ డిస్టెన్స్ అనమాట. ఫర్దర్ అంటే ఇన్ అడిషన్ టు అని. అంటే ముందుకు, ఇంకా ముందుకని. నెక్స్ట్ వచ్చేసి ఫీట్ అంటే అన్ అక్రోనిమ్ ఫర్ ఫ్రీక్వెంట్‌లీ, ఇంటెన్సివ్‌లీ, టైమ్ అండ్ టైప్ అనమాట. సో, ఫిట్ అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా అక్రోనిమ్ అనమాట. దేనికంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, టైము, టైప్ అనమాట. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాడతారనమాట. ఫిట్‌గా ఉండాలంటారు చూసారా అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీట్ అంటే సాహసం. ఈ ఫీట్ వచ్చేసి ఏంటంటే ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఫూట్ ఉంటది కదా! మనకి పాదం. సో, దానికి ప్లూరల్ ఫార్మ్ ఫీట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిట్ అంటే అందులో సెట్ అయిపోవడం అనమాట. సో, బీయింగ్ ఇన్ గుడ్ హెల్త్ ఆర్ ఫిజికల్ కండిషన్. సో, అది ఒకటి. ఇంకోటొచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన ఫిట్ అనమాట. ఫిట్ అంటే టు బీ ఇన్ రైట్ సైజ్ అనమాట. షేప్ ఆర్ సంథింగ్. సో, ఏదైనా కరెక్ట్‌గా ఉండడం అనమాట. సో, ఇప్పుడు ఈ ఫిట్ అంటే ఏంటంటే బీయింగ్ ఇన్ గుడ్ హెల్త్. అంటే ఏదన్నా ఫిట్‌గా ఉన్నారంటే సో, ఐయామ్ సో ఫిట్ థట్ ఐ హాడ్ నో ఎనీ డిసీజెస్ అంట. సో, అంటే హెల్తీగా ఉన్నానని ఫిట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అంటే నాట్ టు బి చేంజ్డ్ ఒకటి. ఫినాలే అంటే ఎండ్ అనమాట. క్లోజింగ్ పార్ట్. సో, మనకి ఎక్కువ గేమ్ షోస్‌లో ఫినాలే అంటారు కదా! సో, ఇదనమాట. సో, ఫైనల్ అంటే నాట్ టు బి చేంజ్డ్ అనమాట. సో, ఇంక చేంజ్ అవ్వంది. సో, దాన్ని ఫైనల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్. సో, ఫ్లేర్ అంటే ఏంటంటే ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ సారీ ఇది ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఫుట్ ఇది కాదు. ఇది ఫీట్ పడింది ఇక్కడ. సో, ఇక్కడ రావాల్సింది ఏంటంటే ఆహ్, ఫ్లేర్ అంటే సంథింగ్ లైక్ ఇక్కడ ఫ్లేర్ అంటే మనకి గన్ ఉంటది కదా! సో, దాన్ని ఫ్లేరే అంటారు. గన్‌కి ఒక సైడ్ ఇలా వస్తది కదా! ఫైర్ చేస్తే లైటింగు. సో, దాన్ని ఫ్లేరే అంటారు. యాహ్! నాకు తెలిసి ఫ్లేర్ అంటే అదొకటే. నెక్స్ట్ వచ్చేసి ఫిట్ అంటే బీయింగ్ ఇన్ గుడ్ హెల్త్ ఆర్ ఫిజికల్ కండిషన్. సో, ఏదైనా ఫిజికల్ హెల్త్ గాని లేదంటే వాళ్ళ హెల్త్ కండిషన్ గాని ఫిట్‌గా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిట్ వచ్చేసి రైట్ సైజ్, షేప్ ఆర్ ఇప్పుడే చూసాం కదా! సో, ఫిట్‌గా ఉండడం అంటే సో, అన్నీ కరెక్ట్‌గా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లీ అంటే ఏంటంటే రాన్ అవే అనమాట. సో,
అక్కడి నుంచి పరిగెత్తడం అనమాట. ఒక డేంజర్ నుంచి పారిపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లై. ఫ్లై అంటే గాల్లో వెళ్ళడం అనమాట. సో, ఫ్లై అంటే గాల్లో వెళ్ళడం. సో, ఫ్లీ ఒకటి, ఫ్లై ఒకటనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్బియర్. సో, ఫర్బియర్ అంటే ఏంటంటే ఒకటి ఫర్బియర్, ఒకటి ఫోర్బియర్. సో, ఫర్బియర్ అంటే ఏంటంటే టు రిఫ్రెయిన్ ఆర్ అబ్స్ట్రెయిన్ ఫ్రమ్ అనమాట. అంటే వద్దని చెప్పడం, నచ్చకపోవడం అనమాట, వదిలేయడం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్బియర్. ఫోర్బియర్ అంటే అన్సిస్టర్ అనమాట. సో, మన పురాతన వాళ్ళు ఉంటారు కదా! ఐ మీన్ ఫ్యామిలీ ట్రీ. సో, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్లీ. సో, ఫార్మల్లీ అంటే ఏంటంటే కన్వెన్షనల్ ఆర్ సెరమోనియల్ మేనర్. అంటే ఏంటంటే ఒక సెరమోనియల్ మేనర్‌గా లేదంటే ఒక ప్రాసెస్‌గా అనమాట. అదొక రెస్పెక్ట్‌ఫుల్ మేనర్‌గా జరగడం. ఫార్మల్‌గా జరగడం అంటే. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్లీ అంటే ప్రీవియస్‌లీ అనమాట. ముందు ప్రీవియస్ ఎగో, 5 ఇయర్స్ ఎగో, 10 ఇయర్స్ ఎగో ఉంటాయి కదా! సో, ఇవి ఫార్మర్లీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్. ఇప్పుడే చూసాం మనం ఫిట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్లీ. సో, ఇప్పుడు ఇదే చూసాం. సేమ్ ఇదే వచ్చింది మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ అంటే ముందుగా అనమాట. ఫార్వర్డ్. ఈ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే నంబర్ సీరీస్‌లో 1, 2, 3, 4 ఉంటాయి కదా! సో, ఈ 4 అనమాట. ఈ ఫోర్త్ అంటే. ఈ ఫోర్త్ అంటే ఏంటంటే ఎఫ్ఓఆర్‌టీహెచ్ ఫోర్త్ ఏంటంటే ముందుకు అని. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైట్. సో, ఇన్సైట్ అంటే టు ఎంకరేజ్ ఆర్ స్టిర్ అప్. సో, ఈ ఇన్సైట్ అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం అనమాట. సో, ద బాస్ ఇన్సైట్ దేర్ ఎంప్లాయీస్ సో మచ్ అంటారు. సో, అంటే ఏంటంటే బాస్ వాళ్ళ ఎంప్లాయీస్‌ని చాలా ఎంకరేజ్ చేస్తాడని. ఇన్సైట్ అంటే ఏంటంటే ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ ఇన్నర్ క్వాలిటీస్ ఆఫ్ రిలేషన్‌షిప్ అనమాట. అంటే ఏంటంటే ఇన్నర్ క్వాలిటీస్‌ని గాని, అలాగే రిలేషన్‌షిప్స్‌ని గాని, అలాగే సొసైటీని కూడా బాగా అర్థం చేసుకునే పర్సన్ ఇన్‌సైట్‌ఫుల్ పర్సన్ అంటారు. అంటే ఇన్‌సైట్ అంటే దాని అర్థం ఏంటంటే అండర్‌స్టాండబుల్ పర్సన్ అని. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్‌పీడియంట్ ఆర్ ఎక్స్‌పెడిషన్. సో, ఎక్స్‌పీడియంట్ అంటే ఏంటంటే కన్వీనియంట్, సూటబుల్ ఫర్ అచీవింగ్ అనమాట. సో, ఏదైనా కన్వీనియంట్‌గా ఉండేది, సూటబుల్‌గా ఉండేది ఏదైనా అచీవ్ చేయడానికి దాన్ని ఎక్స్‌పీడియంట్ అంటారు. ఎక్స్‌పెడిషన్ అంటే ఏంటంటే జర్నీ అండర్‌టేకెన్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. సో, ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏదైనా జర్నీ చేస్తే, అడ్వెంచర్ చేస్తే దాన్ని ఎక్స్‌పెడిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీమ్ అంటే గ్రేట్ రెస్పెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేట్ అంటే ఐ మీన్ సింపుల్‌గా చెప్పాలంటే అప్రైజల్ టైప్ అనమాట. అన్ అప్రోప్రియేట్ కాలిక్యులేషన్ అనమాట. సో, ఏదైనా అప్రాక్సిమేట్‌గా కాలిక్యులేట్ చేయడం, ఎస్టిమేట్ చేయడం అంటే. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ అంటే ఒపీనియన్ అనమాట. సో, నీ ఎస్టిమేషన్ ఎంత అనుకుంటున్నారు ఈ బిల్డింగ్ కట్టడానికి అవుద్దంట. అంటే ఎస్టిమేషన్ అంటే అప్రాక్సిమేట్ కాలిక్యులేషన్ అంటే ఒపీనియన్ అనమాట. సో, ఎంత అవుద్దనుకుంటున్నారు మీ ఒపీనియన్ చెప్పండి అంటాం కదా! అలా అనమాట. సో, ఎస్టిమేట్ అంటేనేమో వాల్యూ, కాలిక్యులేషన్ వాల్యూ, ఎస్టిమేట్ అప్రాక్సిమేట్ కాలిక్యులేషన్ వాల్యూ. ఎస్టిమేషన్ అంటే ఏంటేమో ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పోజర్ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వల్నరబుల్ ఆర్ ఎట్ ఎ రిస్క్ అనమాట. సో, ఎక్స్‌పోజ్ అయిపోయావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఓపెన్‌గా రిస్క్‌లో ఉన్నావని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పోజిషన్ అంటే ఏ కాంప్రహెన్సివ్ డిస్క్రిప్షన్ ఆర్ ఎక్స్‌ప్లనేషన్ అనమాట. సో, దేన్నన్నా లేదంటే ఎవరినైనా చూపించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనమాట. దాన్ని ఎక్స్‌పోజిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈగోటిస్ట్ అంటే ఏంటంటే ఎన్ ఎగోటిస్ట్ ఈస్ సమ్‌వన్ హూ టాక్స్ ఎక్స్‌టెన్సివ్‌లీ అబౌట్ దెమ్‌సెల్వ్స్ ఆఫెన్ బోస్టింగ్ ఆర్ బ్రేజింగ్. సో, ఏంటంటే సెల్ఫ్ డబ్బా. సో, సెల్ఫ్ డబ్బా పర్సన్‌ని ఈగోటిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈగోయిస్ట్ ఏంటంటే ఆన్ ద అదర్ హ్యాండ్ యాక్ట్స్ ప్రైమర్లీ ఔట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ప్రయారిటింగ్ దేర్ ఓన్ వెల్ బీయింగ్. సో, ఇంకొకళ్ళు ఏంటంటే ఈగోయిస్ట్ అంటే సో, ఇక్కడ డప్పు కొట్టుకుంటూ తిరిగితే ఈగోయిస్ట్‌లో ఏం చేస్తాడంటే అన్నీ తనకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటాడనమాట. సో, తను బతికిన తర్వాతే వేరే వాళ్ళు బతకాలనుకుంటారు. సో, అలాంటి పర్సన్‌ని ఈగోయిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జ్ అంటే ఏంటంటే దాని అర్థం టు కమ్ ఇంటూ వ్యూ అనమాట. సో, ఏదన్నా ఎమర్జ్ అవుతుంది అంటారు కదా! సో, ద మౌంటైన్ ఐ మీన్ ద వాటర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ది ట్యాంక్ అంటారు. అంటే ఏంటంటే కనపడడానికి రెడీగా ఉందండి. అంటే ట్యాంక్‌లో ఉంటే కనపడదు. కానీ ఎమర్జింగ్ అవుతుందంటే బయటకొచ్చినప్పుడు మనకు కనపడుద్ది కదా! అలా. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మర్స్ అంటే మునిగిపోవడం అనమాట. ఏదైనా డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోవడం అనమాట. సో, ఇమ్మర్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మునిగిపోవడం అంటారు. సో, ఇన్ ద సెన్స్ మునిగిపోవడం అంటే బాగా డీప్‌గా ఇన్వాల్వ్ అవ్వడం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరప్షన్. సో, ఎరప్షన్ అంటే ఏంటంటే వాల్కనో పగిలితే సడెన్‌గా దాన్ని ఎరప్షన్ అంటారు. అంటే ఏంటంటే సడెన్ అండ్ వైలెంట్ రిలీజ్ అనమాట. సో, వాల్కనో పేలితే ఎంత వైలెంట్‌గా ఉంటది అలా. నెక్స్ట్ వచ్చేసి ఇరప్షన్ అంటే ఏంటంటే ఏ సడెన్ ఆఫ్ ఎన్ వైలెంట్ అనమాట. సో, సడెన్‌గా వైలెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం. సో, ఇరప్షన్ ఆల్‌మోస్ట్ ఒకలానే ఉంటాయి మీనింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ. సో, ఎలిమెంటల్ అంటే ఏంటంటే బేసిక్ అనమాట. ఎసెన్షియల్. సో, మౌలిక అంటారు కదా! మౌలిక సదుపాయాలని. మౌలిక అంటే ఏంటి? ఎసెన్షియల్ అనమాట. బేసిక్. అలా ఎలిమెంటల్ అంటే బేసిక్ అని. నెక్స్ట్ ఎలిమెంటరీ అంటే ఏంటంటే ఇంట్రడక్టరీ. మనకి ఎలిమెంటరీ స్కూల్స్ అంటారు. అంటే ఏంటంటే అక్కడ బేసిక్స్ చెప్తారని.
అక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ చెప్తారని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్కర్షన్, ఇంకర్షన్. సో, ఎక్స్కర్షన్ ఏంటంటే షార్ట్ ట్రిప్ అనమాట. గోయింగ్ ఔట్ సైడ్. సో, మనకి ఎక్స్కర్షన్‌కి వెళ్దాం అంటారు చూసారా? ఎక్స్కర్షన్స్ అంటే ఒక 3, 5 డేస్ గాని లేదా 1 వీక్ గాని అలా షార్ట్ రౌండ్ ట్రిప్‌కెళ్ళొచ్చేయడం. నెక్స్ట్ ఇంకర్షన్ అంటే ఏంటంటే ఏ హాస్టైల్ ఎంట్రన్స్ ఇంటూ ఏ టెరిటరీ. సో, ఇంకర్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు 'మార్వెల్' మూవీస్‌లో కొత్త ఫేజ్‌లో ఇంకర్షన్స్ జరుగుతున్నాయి అంటారు. ఇంకర్షన్స్ అంటే ఏంటంటే ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్‌ని ఢీకొట్టి సో, ఒక ప్లానెట్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది. సో, వీళ్ళు మొత్తం ఇందులోకొచ్చేస్తారు. అంటే ఒకటే సర్వైవ్ అవుతదనమాట. దాన్ని ఇంకర్షన్ అంటారు. సో, ఇక్కడ కూడా ఇంకర్షన్ అంటే సేమ్ అదే. ఏ హాస్టైల్ ఎంట్రన్స్ ఇంటూ ఏ టెరిటరీ. సో, ఒక దేశం నుంచి ఇంకో దేశంలోకి బలవంతంగా లోపలికెళ్ళిపోవడం అనమాట. అంటే వాళ్ళ దేశాన్ని ఆక్రమించేసుకోవడం ఇంకర్షన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్. ఎంట్రన్స్ అంటే ఓపెనింగే అనమాట. సో, ఉంటది కదా! ఓపెనింగ్ డోరు అది. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ అంటే అన్ యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ అనమాట. సేమ్ ఎంట్రన్స్, ఎంట్రీ ఒకటే. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్. ఫ్లోర్ అంటే పిండి అనమాట. సో, రకరకాల పిండిలుంటాయి కదా! అలాగా. గ్రౌండ్ గ్రెయిన్ యూజ్డ్ ఇన్ బేకింగ్ అనమాట. సో, ఏదైనా గ్రెయిన్స్‌ని పిండి కింద మార్చితే దాన్ని ఫ్లోర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ అంటే తెలుసు కదా! రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ అనమాట. సో, ప్లాంట్స్ ద్వారా వచ్చేవి ఫ్లవర్స్. సో, ఇక్కడికి 200 అయితే కంప్లీట్ అయినాయి. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకో 50తో 250 అయితే కంప్లీట్ చేస్తాం. సో, ఈ సీరీస్ మొత్తం కూడా హోమోనిమ్సే ఉంటాయి. సో, వీటితో పాటు మిగతాయి కూడా ప్యారలెల్‌గా రన్ అవుతున్నాయి. కావాలంటే మీరు అవి మన ఛానెల్‌లో చెక్‌ఔట్ చేయొచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.